అబ్బా చిట్టి, నువ్వు గొడ్డు లెక్క ఉన్నా గుడ్డు లాంటి ముచ్చట చెప్పినావు. నువ్వు నీ ఒర్రుడు ఆపు. అవన్నీ కాదు స్వాతి, నేను నిన్ను మొదట్లో చూడంగానే అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నీకు షుగర్ ఉన్నాయా స్వాతి? మా అక్కకు షుగర్ లేదు గాని పొగరు ఉన్నది. ఏయ్ నువ్వు ఆగే. నువ్వేందుకు అంత మాట అన్నావు నన్ను? మరి లేకుంటే ఏంది, నేను చెప్పక ముందే కప్ప దునికినట్టు దునుకుతాను నా మీదికి. సరే సరే చెప్పు. ఇగో స్వాతి, నా ముడ్డి కిందికి 30 ఏళ్ళు వచ్చిన వడ్డీకిచ్చుకుంటూ ఒంటరిగా ఎందుకున్నా తెలుసా? నీలాంటి అందమైన అమ్మాయి కోసం. నీకంత సీన్ లేదురా. నువ్వు చెప్పేది కరెక్టే కమల్, కానీ మా అమ్మకు ఇట్లాంటివన్నీ నచ్చాయి. నువ్వు అట్లా అనకు స్వాతి, చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ దులకుండా పెరిగిన నిన్ను మా అమ్మ లెక్క చూసుకుంటా. ప్లీజ్ స్వాతి ఒప్పుకో. నిజం చెప్పు స్వాతి, నా మీద నీకు ప్రేమ లేదా? ప్రేమ అంటే ఉంది కానీ మా అమ్మ ఒప్పుకోదు కమల్. అమ్మ అనేది ఏమున్నదే, పైసలు ఇస్తా అన్నాక ఒప్పుకో. నా మీద ప్రేమ ఉంటే ఒప్పుకో స్వాతి, మీ అమ్మతో నేను మాట్లాడతా. నిజంగా నువ్వు మా అమ్మతో మాట్లాడతావా? మాట్లాడతా, కానీ నేనంటే ఇష్టమేనా నీకు స్వాతి? ఇష్టమే. ఆగు, నీ సంబరం అంతా మా అమ్మ ఒప్పుకున్న తర్వాతనే. ఓ డాన్స్ చేస్తాడు కమల్.